హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 3. పంతులు గారు చెప్పినట్టే కోనేట్లో 3 సార్లు మునిగి సూర్యుడికి దండం పెట్టుకుని బయటికి వచ్చాడు. బాబూ, ఈ పంచె కట్టుకునిరా నాయనా అని పంతులు గారు ఆకాష్ చేతికి పంచిచ్చారు. నాని అని వాళ్ళ నానిని చాలా గుర్రుగా చూస్తూ ఉంటాడు. ఈ ఒక్కసారికి నా మాట విను పెద్దబాబు, వెళ్ళు వెళ్ళు పంచె కట్టుకునిరా అని అంటారు సులోచన గారు. ఇంక తప్పక అక్కడే కూర్చుని కునికిపాట్లు పడుతున్న అరుణ్‌ని తనతో పాటు లాక్కుపోతాడు ఆకాష్. వామ్మో! దెయ్యం నన్ను తీసుకెళ్ళిపోతుంది అని కొంచెం గట్టిగానే అరుస్తాడు. అరుణ్, రేయ్ నీ అబ్బా నోర్ముయ్, నిన్ను దెయ్యం తీసుకుపోవట్లేదురా, నేనే తీసుకెళ్ళిపోతున్నా అని అంటాడు ఆకాష్. అరుణ్ కళ్ళు తెరిచి, ఎందుకురా నన్ను లాక్కొచ్చావు అని అంటాడు చిరాగ్గా. తన నిద్ర డిస్టర్బ్ అయ్యిందన్న బాధతో. నాకు నాకు పంచె కట్టుకోవటం రాదు అని అంటాడు ఆకాష్. ఆ మాటకి అరుణ్ ఆకాష్ని కింద నుంచి పై వరకు ఒక్కసారి చూసి గట్టిగా నవ్వుతాడు. ఆకాష్కి అరుణ్ అలా నవ్వుతుంటే ఎక్కడో కాలుతుంది. రే నీ అబ్బా, ఎందుకురా అలా నవ్వుతున్నావు అని అంటాడు కోపంగా. మాఫియా కింగ్వి, అండర్ వరల్డ్ డాన్వి పంచె కట్టుకోవటం రాదా అని ఇంకా గట్టిగా నవ్వుతాడు అరుణ్. రేయ్ ఆప్రా, నాకు రాదు కానీ నీకొచ్చా అని అంటాడు ఆకాష్. ఆ మాటకి అరుణ్ నవ్వు ఆపేసి, నాకు కూడా రాదు అంటాడు. ఆ మాటకి ఆకాష్ కూడా నవ్వుతాడు. ఎప్పుడూ సీరియస్గా సింహంలా ఉండే ఆకాష్ నవ్వుతుంటే అరుణ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రేయ్, నువ్వు ఇలా నవ్వి ఎన్నో రోజులయ్యిందో తెలుసా అంటాడు వరుణ్. అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి ఆకాష్ జీవితమే మారిపోయింది. ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా సరే అమ్మ నాన్న ప్రేమ ఉండదు కదా ఆకాష్కి. అందుకే ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు. అస్సలు నవ్వను కూడా నవ్వడు. అందుకే అరుణ్కి ఆకాష్ అలా నవ్వుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యం అనిపించింది. సరే కానీ వెళ్ళి గుణాన్ని పిలుచుకునిరా, కనీసం వాడికైనా వస్తే కడతాడు అని అంటాడు. సరే అని గుణాన్ని పిలుచుకుని వద్దామని వెళ్తాడు అరుణ్. రే ఆకాష్, నేను పిలుస్తున్నాడ్రా అని అంటాడు గుణాని. ఎందుకురా అని అంటాడు గుణ. ఏ చెప్తేనే కానీ రావా అంటాడు. అలా కాదురా, సరే పద అని ఆకాష్ ఉన్న గదిలోకి వస్తాడు గుణం. అన్నా, నువ్వింకా పంచె కట్టుకోలేదా అని అంటాడు. లేదు గుణ, నాకు పంచె కట్టుకోవటం రాదు అని అంటాడు. ఆ మాటకి గుణాకి నవ్వొస్తున్నా కష్టంగా ఆపుకుంటాడు. రేయ్, నువ్వెందుకురా ఆపుకుంటున్నావు, నవ్వే అని అరుణ్ గుణాకి చెక్కిలి గింతలు పెడతాడు. ఎప్పుడూ ఆకాష్ లాగే సీరియస్గా ఉండే గుణ కూడా పడి పడి నవ్వుతాడు. ఆకాష్కి కోపం వచ్చి, గుణ అని అంటాడు కోపంగా. దెబ్బకి ఇంకా గుణ నవ్వటం ఆపేసి, నాకొచ్చు పంచె కట్టడం అని ఆకాష్కి పంచె కడుతూ ఉంటాడు. బాబు, ఇంకా ఎంతసేపు, అబ్బాయికి పంచె కడుతున్నారా లేదా పెళ్లి కొడుకుని చేస్తున్నారా అని అంటారు పంతులు గారు అరుస్తా. అయిపోయింది పంతులు గారు, వచ్చేస్తున్నాడు అని అంటాడు గుణ. సరే బేక్ కానివ్వండి అని పూజకి కావలసిన వస్తువులన్నీ సర్దుతుంటారు. రే ఎంతసేపు అని అంటాడు అరుణ్ ఆవలిస్తూ. నీ అబ్బా, పంచె కట్టడం రాదు కానీ ఎంతసేపు అంటావా అని అంటాడు ఆకాష్. నాకు రాదులేరా, మరి నీకొచ్చా అని అంటాడు అరుణ్ వెటకారంగా. నాకు రాదు కాబట్టే నిన్ను అడిగింది అని అంటాడు. అన్న, పంచె కట్టడం అయిపోయింది అని అంటాడు గుణ. సరే పద అని ఆకాష్, అరుణ్, గుణ ముగ్గురు ఒకేసారి బయటికి వస్తారు. ఎప్పుడూ కూడా ఆకాష్ జీన్స్ ఫార్మల్స్లో ఉండే ఆకాష్ పంచెలో బాగుంటాడు. గుడిలో అమ్మాయిలంతా కూడా అబ్బా అబ్బాయి ఏమున్నాడే అని అనుకుంటూ ఉంటారు. ఆకాష్ పంతులు గారి దగ్గరకు వస్తాడు. పంతులు గారు, నాయనా ఇక్కడ కూర్చో అని ఒక ప్లేస్ చూపిస్తారు. ఆకాష్ బుద్ధిమంతుల్లా ఆయన చెప్పిన చోటే కూర్చుంటారు. నా పెద్ద బాబు పంచెలో ఎంత చక్కగా ఉన్నాడో అని మురిసిపోతారు పక్క నుండి సులోచన గారు. ఇక ఆకాష్ పంతులు గారు చెప్పినట్టే అన్నీ చేస్తున్నాడు. చివరగా, నాయనా ఈ తాళి తీసుకో అని అంటాడు. ఆకాష్కి అర్థం కాక వాట్ అని అంటాడు. కానీ ఇది మీ ఆచారం బాబు, మీకు 25 సంవత్సరాలు వచ్చాక ఈ తాళి అక్కడ కనిపిస్తున్నారు చూడు, ఆ అమ్మవారి మెడలో వెయ్యాలి. మీ తాత ముత్తాతల నుంచి ఈ ఆచారం ఉంది బాబు అని అంటారు పంతులు. ఆకాష్ గుర్రుగా వాళ్ళ నాని వైపు చూస్తాడు. ఆవిడ పంతులు గారు చెప్పినట్టు చెయ్యి పెద్దబాబు అని అంటారు సులోచన గారు. ఇక ఆకాష్ మెల్లగా లేచి అక్కడ ఉన్న అమ్మవారి మెడలో తాళి వేస్తుండగా అక్కడ కొంచెం నూనె ఉంటుంది. దాని మీద కాలు పెడతాడు. దాంతో ఆకాష్ చేతిలో ఉన్న తాళి అక్కడే ఉన్న భూమి మెడలో పడుతుంది.
ఇంతకీ అక్కడికి భూమి ఎలా వచ్చిందంటారా? చెప్తా వినండి. భూమికి దేవుణ్ణి నిందించాలని అనిపించి అక్కడికి వచ్చి దేవుణ్ణి నిలదీస్తుంది మనసులోనే. ఈలోపే ఆకాశం స్లిప్ అవడంతో ఆ తాళి డైరెక్ట్‌గా ఒక్కసారిగా భూమి మెడలో పడుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. షాకులు కొట్టిన కాకుల్లా ఉంది వాళ్ళ పరిస్థితి. సులోచన గారికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదైనా సరే, ఏదైనా దైవ నిర్ణయం అనుకోవాలి అని అనుకున్నారు ఆవిడ. ఇక ఆ ఊరు పెద్దలు కూడా అక్కడే ఉండడంతో అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పెద్దబాబు, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది. ఇక్కడ ఎంత పెద్ద డబ్బున్న వాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే ఒకటే తీర్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే నువ్వు నోరు తెరవకూడదు. ఒట్టు వేయించుకున్నారు సులోచన గారు. వాట్ నాని, ఆ తాళి వేస్తే నాకు పెళ్ళైపోతుందా? నెవర్. అలా జరగడానికి అస్సలు వీల్లేదు అని అంటాడు కోపంగా. పెద్దబాబు, నీ మాట నేను వినను అని అంటారు ఆవిడ. ఎవరో ఒక ఆవిడ వచ్చి, అమ్మగారు మిమ్మల్ని సర్పంచ్ గారు పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. సులోచన గారు ఆకాష్ని తీసుకుని అక్కడికి వెళ్తారు. ఇక ఊరి సర్పంచ్ గారు తన తోటి వ్యక్తులతో అమ్మాయి తల్లిదండ్రులను ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంటారు. ఇక పొద్దుటి నుండి తన చిట్టి తల్లి కనిపించట్లేదని హేమతో గొడవ పడుతున్న శేఖర్ గారి ఫోన్కు రింగ్ రావడంతో కాల్ ఎత్తి హలో అంటాడు. అవతల వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతాడు. వెంటనే ఆ ఊర్లో ఉన్న గుడికి బయలుదేరతారు. హేమ కూడా శేఖర్ గారికి తెలియకుండా అతన్ని ఫాలో అవుతుంది. అక్కడికి వెళ్ళాక సర్పంచ్ గారు ఇలా అంటారు, బాబు, మీ అమ్మాయికి ఈ అబ్బాయికి అనుకోని పరిస్థితిలో పెళ్ళైపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ఇంటి కోడలు అని అంటారు. తన కూతురికి పెళ్ళయిందన్న ఆనందం ఒకవైపు, అబ్బాయి ఎలాంటివాడు అన్న టెన్షన్ ఒకవైపు ఉంది శేఖర్ గారికి. ఇక వాళ్ళందరి ముందు వాళ్ళ నాని ఏదో తప్పు చేసిన దానిలా తల దించుకుంటే ఆకాష్కి చాలా కోపం వచ్చింది. కానీ చాలా కష్టంగా ఆపుకుంటున్నాడు. ఇదంతా చూస్తున్న హేమాకి కడుపు మండిపోతుంది. దానికి పెళ్ళి అయిపోయిందా అంటే మరి నా తమ్ముడు ఏమవ్వాలి అని అనుకుని వెళ్ళి గొడవపడి తీసుకొచ్చేద్దాం అనుకుంది. కానీ తనకి తెలుసు ఆ ఊరు తీర్పు ఎలా ఉంటుందో. అందుకే ఆగిపోయింది హేమ. సరే అండి, ఇంకా మీ అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళే టైం అయ్యిందని అంటారు సర్పంచ్. భూమి వెళ్తూ ఉంటే శేఖర్ గారు ఏడుస్తూ ఉంటారు. ఆ ఊరు వాళ్ళందరూ, అమ్మా, మా భూమి బంగారం అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, చాలా మంచి మనసు ఆమెదే అంటారు. నేను చూసుకుంటా కదా అని కారు ఎక్కుతారు సులోచన గారు. ఇక కట్ చేస్తే ఛ అని కోపంగా బ్యాగ్ ని సోఫాలో విసిరేస్తుంది. రియా, ఏమైంది బేబీ అని అంటాడు విరాజు. బేబీ, ఆకాశ్ 3 days నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో అంటుంది దిగులుగా. ఆకాష్ గురించి రియా చెప్తుంటే విరాజ్కి ఎక్కడి నుంచో పగలొస్తున్నాయి. అయినా సరే ఇప్పుడు వాడు లేకపోతే నీకేమైంది బేబీ, నేను ఉన్నా కదా అని అంటాడు విరాజు. హా, అయినా ఆకాశ్ ఇచ్చే సుఖం ఎవ్వరూ ఇవ్వలేరు. అబ్బా, తనతో మళ్ళీ నాకు ఒక నైటు గడపాలని ఆశగా ఉంది. ఆకాష్ ఒక్కసారి వాడిన దానిని మళ్ళీ వాడడు. అందుకే వీడియో చూపించైనా సరే తనని ఎలాగోలానా సొంతం చేసుకోవాలి. రియా, నీకేమైనా పిచ్చా ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ ఆకాష్ అంటావేంటి అని అంటాడు చిరాగ్గా. చెప్పాం విరాస్, నేను కాదు అనట్లేదు. కానీ నీకు ముందే చెప్పాను, నీతో ఉన్న అన్ని రోజులు నేను హ్యాపీగా ఉంటే అప్పుడే లవ్ చేస్తా అని. నువ్వు నా ఇష్టాలకి, నేను చేసే వాటికి ఎప్పటికీ అడ్డు రావు అని అనుకుంటున్నాను. అప్పుడే మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది అని అంటుంది రియా చాలా పొగరుగా విరాస్తో. ఛా, నువ్వు అస్సలు మారవు రియా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను చూసుకుంటానని చెప్పాను కదా, మనం హ్యాపీగా ఉందామన్నాను కదా అని అంటాడు. చెప్పాను కదా విరాస్, నేను ఎవరి మాట వినను. కాబట్టి నన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని చూడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా. ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని బాధతో తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే కారులో ఉన్నంతసేపు కూడా ఎవరు ఏమీ మాట్లాడరు. అందరూ మౌనవ్రతం చేస్తున్నట్లు. భూమికి వాళ్ళందరినీ చూసి భయం వేస్తుంది. తనని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో కూడా తనకి అర్థం కాదు. కానీ తనకి పెళ్ళి అయిపోయిందని మనసులో అనుకుంటుంది భూమి. మరి భూమి భయం చూసిన సులోచన గారు ఆమె భుజం మీద చెయ్యి వేసి, ఎవరు నిన్ను ఏమీ అనరు, ధైర్యంగా ఉండొచ్చు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకొచ్చి చెప్పు, బుద్ధిగా తలూపుతుంది భూమి.
తన అమాయకత్వం చూసిన సులోచన గారు నవ్వుకుంటారు. ఇదంతా చూస్తున్న ఆకాషు పొయ్యి మీద పనలా మగ్గిపోతూ ఉంటాడు. అలా 6 గంటల ప్రయాణం గడిచిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతారు. ఇక శేఖర్ గారు హేమ వచ్చిరాని ఏడుపు నటిస్తూ నా కూతురు వెళ్ళిపోయింది. తనని ఎలాగైనా తీసుకొచ్చేద్దామండి అని అంటుంది హేమ. నోర్మి, ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తవారింట్లోనే ఉండాలని నీకు ఆ మాత్రం తెలీదా హేమ అని గట్టిగా కోపడతారు శేఖర్ గారు. నా కూతురికి నీ పీడ వదిలిపోయింది. నాకు ఆ సంతోషం చాలు అని అంటారు ఆయన. పెళ్ళి పెళ్ళి అన్నావు కదా, వెళ్ళిపోయింది ఇప్పుడు. నీ కూతుర్ని నీ తమ్ముడికి కట్టబెట్టుకో కావాలంటే అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు. మరి భూమి జీవితం ఎలా ఉండబోతుంది? ఆకాష్ తన్ని యాక్సెప్ట్ చేస్తాడా అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇంకో 1 అవర్లో ఇంకో భాగం కూడా అప్లోడ్ చేస్తాను. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు ఇస్తాను.